హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రచుర యూట్యూబ్ ఛానల్. మన లాస్ట్ వీడియో రెండు మొత్తం సనాతన ధర్మంలో ఉన్న కాలగమనం గురించి ఉంది. సో నెక్స్ట్ వీక్ మనం వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి మనం వినాయక చవితిని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడు ఆన్లైన్లో చూసినా కూడా వినాయక చవితి గురించి ఓన్లీ ఒక రెగ్యులర్ స్టోరీ ఫార్మాట్లోగానే ఎక్కువ చూస్తాం, కానీ అందులో ఎన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చూడొచ్చు అన్నది చాలాసార్లు మనం మిస్ అవుతాం అనమాట. సో దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మనం ఈసారి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ వినాయక చవితి అన్నట్టుగా దీన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్లీ మనం ఇందులో డిస్కస్ చేయబోయేది ఇందులో వినాయక చవితిలో ఉన్న డివోషనల్ పర్స్పెక్టివ్, స్పిరిచువల్ పర్స్పెక్టివ్ అండ్ సోషల్ పర్స్పెక్టివ్, ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్, హెల్త్ పర్స్పెక్టివ్ అండ్ కల్చరల్ పర్స్పెక్టివ్. వీటన్నిటిని కన్సిడర్ చేసి ఒక వినాయక చవితి ఎలా వీటన్నిటిలో యూజ్ అయింది అండ్ ఎలా ఇప్పటిదాకా సస్టైన్ అవుతూ వచ్చింది అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ దాని ద్వారా మనం నెక్స్ట్ దీన్ని ఎలా చేసుకోవాలో కూడా మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్లీ డివోషనల్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే ఒకానొక కల్పంలో కృతయుగంలో జరిగిన స్టోరీ. సో ఆ టైం పీరియడ్లో శివునికి ఒక పరమ భక్తుడు ఉండేవాడు అనమాట. ఆ భక్తుడి పేరు గజాసురుడు. గజాసురుడికి శివుడు అంటే విపరీతమైన భక్తి అనమాట. ఆ విపరీతమైన భక్తిలో అతనికి ఏమంటే ఇంకా ప్రపంచంలో శివుడు ఇంకెక్కడా ఉండకూడదు, ఉంటే మొత్తం నాలోనే నిండిపోవాలి అని చెప్పి ఒక ఐడియాకి వచ్చేసాడు. సో ఘోరాతి ఘోరంగా శివుడికి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైనప్పుడు అదే కోరుకున్నాడు అనమాట. సో శివుడు సరే కాన్సిక్వెన్సెస్ అన్ని ఆలోచించుకో, మరి నేను మొత్తం నీలోనే ఉండిపోతే తర్వాత ఏం జరిగినా అది నీదే బాధ్యత అని చెప్పి దానికి సరే అని తదాస్తు ఇచ్చేశాడు. సో యాజ్ యూజువల్గా శివుడు కనిపించపోయేసరికి పార్వతీ అమ్మవారు అండ్ లోకల్లో ఉన్న అన్ని దేవతలు పరమశివుడి కోసం వెతకడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఇచ్చిన సొల్యూషన్ ప్రకారం ఓకే, శివుడు గజాసురుని మనసులో ఉన్నాడు, లోపల దాక్కున్నాడు, అక్కడే ఉండిపోయాడు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అందరూ పార్వతీమాత సజెషన్ బట్టి అడిగి విష్ణుమూర్తి, నారదుడు, అందరూ నంది అందరు కలిసి వచ్చేస్తారనమాట. వచ్చి గజాసురునితో డిస్కషన్లో వీళ్ళు గంగిరెద్దుని ఆడించే వాడిలాగా విష్ణుమూర్తి వచ్చి బాగా నందిని ఆడించి దే షుడ్ ఇంప్రెస్ కదా. సో ఒక కింగ్ని ఇంప్రెస్ చేసి ఆ కింగ్ని అడుగుతారనమాట, అప్పుడు నీకేం కావాలి అంటే ఆ మారువేషంలో వచ్చిన విష్ణుమూర్తి ఏమంటారంటే మీలో ఉన్న పరమశివుడిని మాకు ఇచ్చేయండి అని చెప్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనలో శివుడు ఉన్నాడని తెలుసుకోవాలంటేనే అవతల పర్సన్కి ఒక లెవెల్ ఆఫ్ క్యాలిబర్ ఉండాలి. సో అర్థమైపోతుంది వచ్చింది మామూలు పర్సన్ కాదు, విష్ణువే వచ్చాడు. సో ఇంకా నాకు ఆప్షన్ లేదని తెలుసుకొని అప్పుడు గజాసురుడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న శివునితో మాట్లాడతాడు అనమాట. పరమేశ్వర, నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలనుకున్నాను, కానీ నువ్వు లోకంలో ఉండే ప్రతి అణువులో నువ్వే ఉంటావు కదా, అలాంటప్పుడు నేను నాలోనే అని ఎంత అహంకరించాను, చాలా తప్పుగా ఆలోచించాను. కానీ దీనికోసం నేను ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ అడుగుతాను. అదేంటంటే ఆ, నువ్వు నా నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఈ తలని అగ్రపూజ్యం అయ్యేలా చెయ్యి, అంటే ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ అనమాట. ఫస్ట్ దానికి రెస్పెక్ట్ ఇచ్చేటట్టు. అండ్ నా చర్మాన్ని నువ్వు ఉపయోగించని చెప్తాను అనమాట. దానికి శివుడు తదాస్తు అంటాడు. ఆ అన్న తర్వాత గజాసురుడు ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు నంది హెల్ప్ ద్వారా శివుడిని బయటికి తీసి ఆ గజాసురుని తలను కట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బికాస్ అతను అడిగిన కోరిక అదే ఉంది కాబట్టి. ఆడికి వెళ్ళిన తర్వాత ఈ గ్యాప్ లో అమ్మవారు పరమశివుడు మళ్ళీ కైలాసకునికి వస్తున్నాడని చెప్పి, అమ్మవారు ప్రకృతి స్వరూపం కదా, సరే నేను రెడీ అయ్యి వస్తాను, ఈలోపు మొత్తం కైలాసానికి హెడ్ అంటే ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా ఒక పర్సన్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. తన ఒంటికి రాసుకునే నలుగు పిండిలో నుంచి ఒక బాలుడిని తయారు చేస్తుంది, ఉమాపుత్రుడు అని చెప్పి. ఆ బాలుడిని తయారు చేసి నువ్వు ప్రొటెక్ట్ చేయని చెప్పి పెడుతుంది అనమాట, ఎవరిని రానియకుండా. సో శివుడు వచ్చినప్పుడు ఆ బాలుడు అడ్డుకుంటాడు. శివుడు యాజ్ యూజువల్ ఆ డిస్కషన్లో ఆ బాలుడిని తల నరికేస్తాడు. దాని తర్వాత దే పార్వతి అమ్మవారు వచ్చి శివుడిని ఫోర్స్ చేస్తుంది అనమాట, నా కొడుకు నాకు కావాలి అని చెప్పి. ఇది మనం రెగ్యులర్గా ఎక్కడన్నా వినే స్టోరీ. కానీ ఈ స్టోరీలో మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి శివుడికి తెలియదా? ఆఫ్టర్ ఆల్ మొత్తం ముల్లోకాల్లో ఎవడు ఏ మనసులో ఏం కోరుకున్నా తెలిసే పరమేశ్వరుడికి ఆ గేట్ దగ్గర, ఆ ఎంట్రన్స్ దగ్గర ఉన్నది తన కొడుకని తెలియదా? ఇది వచ్చే డౌట్. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లీలా మాత్రంగా జరుగుతాయి కొన్ని స్టోరీస్. లీలా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ నీ లాజికల్ పర్స్పెక్టివ్ లో ఉండదు అనమాట. దానికోసం శివుడు ఏం చేస్తాడు, పాస్ట్ లో జరిగిన గజాసురుని ఇన్సిడెంట్ ని దీనికి మ్యాచ్ చేస్తాడు అనమాట.
ఇప్పుడు వచ్చిన ఉమాపుత్రుడు ఎవరున్నారో ఓన్లీ పార్వతి ప్రకృతి స్వరూపంగానే వచ్చాడు. దాన్ని శివ స్వరూపం కూడా యాడ్ అవ్వాలి కదా దాంట్లో. దానికోసం ఈ ఇన్సిడెంట్ అంటే ఒక లీలలా క్రియేట్ చేసి ఆ తీసుకొచ్చిన గజాసురుడి తలని ఈ బాలుడికి మళ్ళీ పెట్టి అక్కడ నుంచి విఘ్నాధిపత్యం ఇచ్చి వినాయకుడి స్టోరీ వస్తుంది అనమాట. ఇది యాక్చువల్ రీజన్ వై విల్ సెలబ్రేట్ అని చెప్పి. కానీ ఈ సెలబ్రేషన్ ప్రాసెస్లో ఇది ఓన్లీ డివోషనల్ పర్స్పెక్టివ్ ఆఫ్ స్టోరీ. ఇది తెలిసినంత మాత్రాన మనకు వినాయక చవితి అంత అర్థమైపోయింది. సో స్పిరిచువల్ ఓరియంటెడ్గా ఎవరైతే సాధన చేస్తారో, ఉపాసన చేస్తారో వాళ్ళు దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే, మనిషికి షట్ చక్రాలు ఉంటాయి. మూలాధారం నుంచి సహస్రారం వరకు అన్ని చక్రాలు ఉంటాయి కదా. ఈ ఉన్న చక్రాల్లో యాక్టివేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే వాళ్ళు ధ్యాన స్థితిలో ఉండి యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తారో ఆ టైం పీరియడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఉన్న కుండలిని శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ శక్తి అన్ని చక్రాలని భేదించుకుంటూ వచ్చి సహస్రారాన్ని రీచ్ అవుతే వాడు ఆ బ్రహ్మ జ్ఞానాన్ని చేరుకున్న స్థితికి వచ్చినట్టు. కానీ శక్తి ఆ రేంజ్కి రావాలంటే దాటాల్సిన ఫస్ట్ ఆబ్స్టకల్ ఏంటి? మూలాధార చక్రం. మూలాధార చక్రానికి ఉన్న అధిష్టాన దేవత ఎవరు? వినాయకుడు. అంటే ఇంతకుముందు విన్న స్టోరీలోనే మనకు ఎక్కడైతే ఎంట్రన్స్ లో వినాయకుడు ఆపాడో ఆ ఉన్న శక్తి అమ్మవారి స్వరూపాన్ని, సహస్రారంలో ఉన్న జ్ఞానం శివ స్వరూపాన్ని, ఈ రెండుటిని లింకప్ చేయడానికి అడ్డుకున్నది ఏంటి? అది. దాన్ని బ్రేక్ చేస్తే కానీ నువ్వు పైకి వెళ్ళదు. దాన్ని ఎలా బ్రేక్ చేయాలి? నీ భక్తితో, నీ సాధనతో, నీ జ్ఞానంతో పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కోరుకొని అప్పుడు నువ్వు దాన్ని బ్రేక్ చేస్తే అలా రీచ్ అవుతుంది అనమాట. కుండలిని శక్తి వెళ్ళి సహస్రారంలో ఉన్న పరమేశ్వరుని రీచ్ అయినట్టు. ఇది తాత్వికార్థం ఈ స్టోరీకి. ఈ తాత్వికార్థం చాలా రేర్, ఎవరు ఎక్కడ డిస్కస్ చేయరు. ఓన్లీ ఉపాసన పరంగా దీన్ని డిస్కస్ చేస్తారు. ఓకే, మనం స్టోరీని డివోషనల్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకున్నాం, తాత్విక పర్స్పెక్టివ్లో అర్థం చేసుకున్నాం. బట్ యాజ్ ఎ డే టు డే పర్సన్ లాగా మనకి ఈ వినాయక చవితి అన్నది ఎలా యూజ్ అవుద్ది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో మనం ఎప్పుడైనా స్టోరీ కన్సిడర్ చేస్తే పూర్వం రామాయణంలో కావచ్చు, మహాభారతంలో కావచ్చు వినాయక వ్రతాలు జరిగాయి. కానీ ఎప్పుడు కూడా వినాయకుడిది గణేష్ చతుర్థి జరిగినట్టు పబ్లిక్గా ఒక ఫెస్టివల్ చేసినట్టు ఎక్కడ మనం వినలేదన్నమాట. సో దానికి రీజన్ ఏంటి అంటే, ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నది ఎప్పుడు అంటే గుప్తా టైం పీరియడ్ లోపల వినాయక చవితి జరిగింది అని చెప్పి ఒక ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఉంది. సో గుప్తా టైం పీరియడ్ తర్వాత ఛత్రపతి శివాజీ టైం పీరియడ్ లో ఏం జరిగిందంటే, శివాజీ మహారాజ్ అండ్ ఆ టైం పీరియడ్ లో వచ్చిన పేష్వాలు, ఆ లీనియేజ్ లో వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, ఓకే మన అందరికీ డిఫరెన్సెస్ తీసుకొస్తున్నారు మొఘలాయలు, బికాస్ వాళ్ళు అప్పుడు భారతదేశాన్ని పరిపాలించే వాళ్ళు కాబట్టి. ఈ మొఘలాయల ఆక్రమణల నుంచి మనం బయటికి రావాలి అంటే వీ షుడ్ కమ్ అప్ విత్ అన్ బాండింగ్ ఫోర్స్. ఏదైతే అందరికీ కామన్ గా కనెక్టింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని తీసుకురావాలన్నమాట. అలా తీసుకురావడం కోసం వాళ్ళు ఏం చేశారంటే వినాయక చవితిని ఒక పబ్లిక్ ఫెస్టివల్ గా స్టార్ట్ చేశారు. ఈ పబ్లిక్ ఫెస్టివల్ గా స్టార్ట్ చేసినప్పుడు అందులో అందరినీ తీసుకొచ్చారు. బ్రాహ్మిన్స్, నాన్ బ్రాహ్మిన్స్, ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాడి క్యాస్ట్, క్రీడ్ ఏంటి ఏం సంబంధం లేకుండా మనందరం ఒకటే, మనందరం భారతీయులమే అన్న సెన్స్ ఆఫ్ ప్రైడ్ ని తీసుకురావడానికి, ఆ కనెక్టింగ్ ఫోర్స్ ని తీసుకురావడానికి ఈ ఫెస్టివల్ ని సోషల్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు క్రియేట్ చేసి అప్పుడున్న సమాజానికి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి మనలో మనం కొట్లాడుకోవడం కాదు స్వామి, మనం కొట్లాడాల్సిన వాళ్ళు బయటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళకు అండర్స్టాండ్ అయ్యేలా చేస్తారన్నమాట. కానీ ఇది మొఘలాయల టైం పీరియడ్ లో మరాఠా కింగ్స్ చేసింది. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో ఇది మళ్ళీ పబ్లిక్ ఫెస్టివల్ గా ఆగిపోయి ప్రైవేట్ ఇంట్లో జరుపుకునే ఫెస్టివల్ లా స్టార్ట్ అయిందనమాట. బికాస్ వాళ్ళు విధించిన రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు. సో వీటన్నిటి మధ్యలో ఒక టైం పీరియడ్ ఆఫ్టర్ ఒక 100 to 200 ఇయర్స్ తర్వాత అరౌండ్ 1890s టైం పీరియడ్ లో బ్రిటిషర్స్ ఇండియాలో ఒక రూల్ తీసుకొస్తారనమాట. నో పబ్లిక్ గ్యాదరింగ్. అంటే మోర్ దెన్ 20 పీపుల్ ఎక్కడ అటెండ్ అవ్వకూడదు అనమాట. అలా అటెండ్ అవుతే వాళ్ళ మీద ఏమంటారు స్పెషల్ రూల్స్ వేస్తారు, వాళ్ళని జైల్లో పెడతారు. కానీ వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఈ రూల్స్ లేవు. బికాస్ వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ డే ఉంది మొక్కడానికి, వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ అకేషన్స్ ఉన్నాయి. సనాతన ధర్మంలో ఏంటంటే ఇప్పటిదాకా మనం ఎప్పుడు భగవంతుని మొక్కడానికి ఈ రోజే మొక్కాలి, వారంలో ఈ రోజే కన్సిడరేషన్ అలా ఎప్పుడు పెట్టుకోలేదు. నువ్వు మనస్ఫూర్తిగా మొక్కాలంటే ఏ రోజైనా ఏ టైం పీరియడ్లైనా మొక్కొచ్చు. అది మన కాన్సెప్ట్. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు ఒక కమ్యూనిటీకి మాత్రమే దీన్ని అడ్వాంటేజ్ ఇస్తూ మిగతా వాళ్ళని సప్రెస్ చేస్తున్నారని చెప్పి బాలగంగాధర్ తిలక్ ఆ టైం పీరియడ్ లో ఏం చేస్తారంటే 1893లో మళ్ళీ రీలాంచ్ చేస్తారు. ఒకప్పుడు ఛత్రపతి శివాజీ తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ రీలాంచ్ చేసి
దీన్ని ఒక పబ్లిక్ ఫెస్టివల్ లాగా స్టార్ట్ చేస్తారనమాట బాంబే ప్రెసిడెన్సీలో ఫస్ట్ టైం. అలా బయటికి తీసుకొచ్చిన దాంట్లో మళ్ళీ అందరినీ గ్యాదర్ చేసి ఈ ఫెస్టివల్లో ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అరే మనని స్వాతంత్ర ఉద్యమం ఎలా జరగాలి, మనం ఎలా పోరాడాలి, మన ప్లాన్ ఏంటి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి కష్టాలు జరుగుతున్నాయి, ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈ నవరాత్రి 9 days ఫెస్టివల్ ఏదైతే ఉందో దీన్ని ఈ ఆబ్జెక్టివ్తో వాడుకునే వాళ్ళు అనమాట. అలా వాడుకొని సమాజాన్ని ఉద్ధరించడానికి మన స్పిరిచువాలిటీని సోషల్ గ్రోత్కి వాడారు వాళ్ళు. దట్స్ ఎ గ్రేట్ మూవ్ అసలు. సో ఇక్కడ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటి అంటే, ఈ రోజు మనం జరుపుకునే వినాయక చవితిలో బయట ఎక్కడ చూసినా కూడా సినిమాలో వచ్చే సాంగ్స్ కావచ్చు, అర్థం పడడం లేదు. బికాస్ ఎక్కడో హీరో ఇష్టం, హీరోయిన్ ఇష్టం అన్న కాన్సెప్ట్లో ఆ హిట్ అయిన మూమెంట్స్, ఆ ప్రజెంట్ నడిచే ట్రెండీ సాంగ్స్ మనం అప్పుడు ప్లే చేస్తాం. బట్ యాక్చువల్లీ బాల్ గంగాధర్ తిలక్ తీసుకొచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, దే యూస్ టు మేక్ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ వాళ్ళు చేసేవి. స్పిరిచువల్ రీడింగ్ చేసేవాళ్ళు, అంటే పురాణ ప్రవచనాలు. ఇవి ఎందుకు పెట్టేవాళ్ళు అంటే, బికాస్ నువ్వు పురాణ ప్రవచనాలు నువ్వు ఏవైతే మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఉందో, ఓన్లీ ఒక పర్టికులర్ కమ్యూనిటీ దగ్గరే నాలెడ్జ్ ఉందని, అది అందరికీ ఈక్వల్ రా, అందరి దగ్గర ఉండాలి, అందరికీ అర్థం కావాలి, దాంట్లో సొసైటీకి యూజ్ అయ్యే పాయింట్స్ చెప్పారు అని అర్థం కావాలని చెప్పి పురాణ ప్రవచనం చేసేవాళ్ళు. సెకండ్, అన్నదానం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఈక్వల్, అందరూ ఆకలితో, ఎవరు ఆకలితో చావకూడదు అని చెప్పి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఆ కమ్యూనిటీలో వాళ్ళ కాన్ఫిడెన్స్ని పెంచడానికి వీళ్ళందరూ మార్షల్ ఆర్ట్స్ కానీ అథ్లెటిక్ ప్రోగ్రామ్స్ కానీ అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఆ కమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేసేవాళ్ళు. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది. ఈ కాన్సెప్ట్స్ నిజంగా మనం ఈ రోజు యూజ్ చేస్తే మన కమ్యూనిటీలో ఒక ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ అండ్ ఏమంటారు, ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ వస్తుంది. అండ్ ప్రతి గల్లీలో ఒక వినాయకుడిని పెడతారు కదా. ఈ కాన్సెప్ట్తో ప్రతి ఈ గల్లీలో ఎవరిది వాళ్ళు వాళ్ళ స్ట్రీట్స్లో కానీ వాళ్ళకున్న పిల్లలకు కానీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తే దే విల్ నో ద మార్షల్ ఆర్ట్స్, దే విల్ నో ద అథ్లెట్స్. రేపు పొద్దున వాళ్ళ సొసైటీలో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే నింపడానికి వాళ్ళకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే వాళ్ళు మనకు అప్పట్లో నేర్పించింది అనమాట. సోషల్ పర్స్పెక్టివ్లో నాకు ఇది ఎక్స్ట్రాడినరీ అనిపించింది. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ పర్స్పెక్టివ్. సో మనం వినాయకుడి పూజ చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంది, ఏకవింశతి పత్ర పూజ అని చెప్పి. అంటే 21 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయక పత్రాలను తీసుకొని 21 పత్రాలకు 21 నేమ్స్ ఈచ్, ఒక్కొక్క పత్రానికి ఒక నామం చెప్తూ పూజ చేస్తాం అనమాట. దాన్ని ఏకవింశతి పూజ అంటాం. ఇందులో యూజ్ చేసే ప్రతి ఆకుకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక మెడికల్ పర్పస్ ఉంది. ఎందుకంటే వినాయక చవితిలో అందరూ ఏమంటారు, మీరు వినాయక చవితి సెలబ్రేట్ చేస్తారు, తీసుకెళ్లి నదిలో వినాయకుని పడేస్తారు, అదంతా వేస్ట్ అయిపోద్ది. అది వేస్ట్ కాదు. ఎందుకంటే వినాయక చవితి జరిపే సమయం భాద్రపద మాసంలో వస్తుంది. భాద్రపద మాసం అన్నది అరౌండ్ రెయినీ సీజన్ టైం పీరియడ్, అంటే వాటర్ బార్న్ డిసీజెస్ పెరిగే టైం పీరియడ్ అన్నమాట. ఈ వాటర్ బార్న్ డిసీజెస్ అనేవి రాకుండా ఉండడానికి ఈ పూజ చేసి ఈ 21 పత్రాలని యూజ్ చేసి లాస్ట్ డే ఈ 21 పత్రాలని మనం నీళ్ళల్లో వినాయకునితో పాటు నిమజ్జనం చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ క్లేతో తయారు చేసిన వినాయకుని మాత్రమే వాడాలి ఈ ప్రాసెస్కి. అప్పుడు క్లేతో తయారు చేసిన వినాయకుడు వాటర్లో ఈజీగా డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఈ 21 పత్రాల్లో ఉన్న మెడికల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో మిక్స్ అవుతాయి అనమాట. ఈ వాటర్లో మిక్స్ అయ్యి ఈ వాటర్ బార్న్ డిసీజెస్ అని రాకుండా చేస్తాయి. మీ అందరికీ నేను కావాలంటే ఆ 21 పత్రాలు దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ మెడికల్ యూసెస్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే, ఇప్పుడు మచ్చి పత్రం అని చెప్పి సంస్కృతంలో ఒక పత్రం ఉంది. ఆ పత్రం యూజెస్ ఏంటంటే స్కిన్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి కానీ నర్వస్ రిలేటెడ్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి కానీ యూజ్ చేస్తారు. అదే బృహతి పత్రాన్ని తీసుకుంటే ఆ బృహతి పత్రం వల్ల ఆస్తమా అండ్ కఫ్ ఓరియంటెడ్ డిసీజెస్ రాకుండా క్యూర్ చేస్తుంది. అదే ఒకవేళ బిల్వ పత్రాన్ని చేసుకుంటే డిసెంట్రీ చేయడానికి కానీ లేకుంటే వాటర్ ప్యూరిఫై చేయడానికి కానీ యూజ్ చేసే వన్ ఆఫ్ ద మేజర్ పత్రాలు అనమాట లీవ్స్. సో ఇలా చాలా ఉన్నాయి. దతుర పత్రం అని అంటారు. ఆ దతుర పత్రము పెద్దలకు జాయింట్ పెయిన్స్, అబ్డామినల్, స్కిన్ డిసీజెస్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. సో ఇలా ప్రతి పత్రానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. వీటన్నిటిని మనం సైన్స్ని కలుపుతున్నాం, కల్చర్ని కలుపుతున్నాం, సోషల్ ప్రైడ్ని కలుపుతున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫెస్టివల్, దర్ ఇస్ లాట్ అరౌండ్ ఇట్. సో వీటన్నిటిని కలిపి చేసేదే వినాయక చవితి అనమాట. సో అలాంటి వినాయక చవితిని కేవలం ఒక రోజు ఒక 2 గంటల సినిమా చూసామో, స్టోరీ తెలుసుకున్నామో, అక్కడితో అయిపోయింది అన్నది కాదు. సో ఈ పర్స్పెక్టివ్లో మనం అర్థం చేసుకొని మన తరాల్లో మనం పాటిస్తూ, అంతేకాని జస్ట్ ఏదో ర్యాండమ్గా 6 ప్యాక్ వినాయకుడు వచ్చాడు, సచిన్ టెండూల్కర్ వినాయకుడు వచ్చాడు ఇలాంటివి కాకుండా, క్రికెటర్స్ దాంతో కానీ సినిమా ఓరియంటెడ్ వినాయకుడిని తయారు చేయకుండా, అమ్మ ఫస్ట్ ఎలా తయారు చేసింది, అమ్మ ప్రకృతి స్వరూపం,
అమ్మే గంధంతో తయారు చేసింది. అమ్మకు వేరే ఐటమ్స్ దొరకలేదా చేయడానికి? ప్రకృతి స్వరూపంగా క్రియేట్ చేసింది. నువ్వు కూడా ప్రకృతి అంటే ఏంటి? మన మట్టి, మట్టి అన్నది ప్రకృతి. సో దాంతో తయారు చేయాలి. చేసి మళ్ళీ వాటర్లో కలుపుతాం, అది ప్రకృతి. ప్రకృతిలో నుంచి ఒక దాన్ని సృష్టించి మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసి ప్రకృతిలో కలిపేస్తున్నాం. సనాతన ధర్మంలో చెప్పే జీవ చక్రం మొత్తం ఇక్కడే ఉంది కదా. పుట్టడం, పెరగడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి రావడం. ప్రతి సంవత్సరం మనం వినాయక చవితిలో చేసేది కూడా ఇదే. ఇదంతా ఒక లూప్ లో మన సనాతన ధర్మాన్ని ఒక ఫెస్టివల్ ఫామ్ లో ఈజీగా అర్థం చేపిస్తున్నాం మనం. ఇది మనం అర్థం చేసుకొని మనం ఫాలో అవుతే రేపొద్దున మన పిల్లలు కూడా తిరిగి చూస్తే అరే మన పెద్దలు ఏం చేస్తారని వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళు అదే ఫాలో అవుతారు. మనం దీన్ని ఇక్కడే మిస్లీడ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇది ఫ్యూచర్ లో ఇంకెంత దీంట్లో మ్యానిపులేట్ అయిపోయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్ అయితే ఊహించడానికి కూడా కష్టం. అది మన వంతుగా మనం చేయాల్సింది జస్ట్ ఉన్నది ఫాలో అవ్వడం చాలు, కొత్తవి మిక్స్ చేయకుండా సరిపోతుంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఈ వినాయక చవితి మీరందరూ మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరితో బాగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటూ ఇదే విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు ప్రచోదయ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండ్ బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.